అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2-వే బోర్డు కనెక్షన్ ఇవ్వడం జరిగింది. చూసారా, ఈ 8 మోడ్లర్ బోర్డు అనమాట. ఒక రెగ్యులేటరు, 2 2-వే స్విచ్లు, ఒక ఎంసీబీ, ఇది 1-వే స్విచ్, అలాగే ఇంటర్నేషనల్ సాకెట్ వేయడం జరిగింది. సో దీని కనెక్షన్ ఎలాగిస్తున్నానో చూడండి. ఇక్కడ ముందు వైర్లు ఏమొచ్చినాయో చూద్దాం. ఇక్కడ 2 4² mm వైర్లు వచ్చినాయి. ఒకటి ఫేసు, రెండవది న్యూట్రల్. ఓకే, ఇవి 2 4² mm వైర్లు. సో మిగతా 2 కూడా ఈ పైన ఉన్న ఏసీ పాయింట్కి వేసామన్నమాట. చూడండి, ఇవి ఏసీ పాయింట్కి వేసాము. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నుంచి చెప్తున్నాను. సాకెట్, ఈ సాకెట్కి వచ్చేసేసరికి ఎర్త్ ఇచ్చాము, ఫేజ్ ఇచ్చాము. అంటే ఫేజ్ అంటే ఇది ఇన్వర్టర్ అనమాట. సో ఇక్కడ నేను ఇన్వర్టర్కి బ్లూ వైర్ వేసుకున్నాను. సో ఎర్త్కి గ్రీన్ వైర్ వేసుకున్నాను. రెడ్ ఫేసు, బ్లాక్ న్యూట్రల్. సో ఈ బిల్డింగ్ అంతా కూడా నేను ఇలాగే చేయడం జరిగింది. చూడండి, 4² mm వైరు వేసేటప్పుడు మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ లెగ్స్ ఉంటాయి చూసారా, ఇవి 4² mm లెగ్స్. ఓకే అండి, ఈ 4² mm లెగ్స్ మనం వేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే, ఈ స్క్రూ ఫిట్టింగ్ చేసేటప్పుడు స్క్రూకి కింద షార్ప్గా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం టైట్ వేసేటప్పుడు లెడ్స్ కట్ అయిపోతాయి. ఈ మనం 4² mm వైర్ వేసినా కూడా దాని లెడ్స్ కట్ అయిపోతాయి అనమాట. అందుకని నేను ఏం చేస్తానంటే, ప్రతి చోట కూడా నేను ఇవి వేసి, ఇదిగోండి క్లిప్పింగ్ టూల్. సో ఇవి క్లిప్పింగ్స్ అనమాట. 6² mm వరకు కూడా క్లిప్ చేసుకోవచ్చు. ఇది వైర్ స్ట్రిప్పింగ్ చేసుకోవడానికి. ఓకే, ఇది మల్టీ ఫంక్షనల్ ప్లేయర్ అనమాట. నేను ఆన్లైన్లో తీసుకున్నాను, అమెజాన్లో. సో దాని లింక్ కావాలంటే నేను నా ఛానల్లో పెడతాను, చూడండి. సో ఇక్కడ 2-వే కనెక్షన్స్ ఇవ్వడానికి 1² mm వైర్లు తీసుకున్నాం అనమాట. 4 వైర్లు, అంటే 2 బ్లాక్, 2 రెడ్. సో ఇక్కడ చూడండి, 2 రెడ్లు కూడా ఒక స్విచ్కి వేసాము, 2 బ్లాక్లో కూడా ఇంకొక స్విచ్కి వేసాను అనమాట. ఇక్కడ రెగ్యులేటర్ నుంచి వచ్చే కనెక్షన్ చూడండి. రెగ్యులేటర్ కనెక్షన్ ఇవ్వడం అనేది పెద్ద టాస్క్ అనమాట అందరికీ. సో నేను మళ్ళీ ఇప్పాలి అంటే చాలా కష్టమైన పని, అందుకు ఇప్పట్లేదు. ఇది చూడండి, ఈ రెడ్ వైర్లు ఉన్న దగ్గర సెంటర్లో ఒక పాయింట్ ఇచ్చాము. ఇది ఏదైతే ఫేస్ అంటే ఇన్వర్టర్ వైర్ ఏదైతే వచ్చిందో అది ఇక్కడ ఈ 2-వే కనెక్షన్స్ దగ్గర ఉంది. ఇదిగోండి, ఇక్కడ ఇచ్చాము అన్నమాట. దీని నుంచి ఇంకో చిన్న లూప్ తీసుకుని ఇక్కడ స్విచ్కి ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే ఈ టైపు ఎందుకు వేస్తానంటే, నేను చాలామంది ఇప్పుడున్న అలవాటు ఏంటంటే, సాయంత్రం పడుకునేంత వరకు కూడా ఫోను యూజ్ చేస్తూ ఉంటారు. ఛార్జింగ్ పెట్టుకుని మరీ ఫోన్ వాడుతూ ఉంటారు. సో ఆ ఫోన్ పెట్టుకోవడానికి తర్వాత ఇక్కడ మౌంటింగ్ అనేది వేస్తామన్నమాట. ఈ సైడ్ని అక్కడ ఫోన్ మౌంట్. సో ఇది 2-వే స్విచ్ కనెక్షన్ బోర్డు. సో మీకు మదర్ బోర్డు కూడా ఎలా ఇస్తానో నేను మళ్ళీ ఇంకొక వీడియో తీస్తాను. ఓకే, బాయ్.